పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు గొప్ప దేవుడు కనుకనే నీ యొక్క కృప లేనిదే మేమేం చేయలేము. నీ కృప చొప్పుననే మమ్మల్ని నడిపిస్తూ దీవిస్తూ ప్రభా మమ్మల్ని ఎంతో జయప్రదంగా కాపాడుతూ ఉన్నావు దేవా. మా పనులన్నీ కూడా నీకు మహిమకరంగా మేము చేయగలుగుతున్నాము. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు. వారు కూడా చక్కగా పరీక్షలు రాస్తూ ఉన్నందుకై నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి ఈ దినము వాక్యం ధ్యాన నిమిత్తము తండ్రి 147వ కీర్తన 12, 13 వచనములను 14 వచనం చదువుకుంటున్నాం. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ మాటలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే తండ్రి, మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యెరూషలేములో మరి ఇజ్రాయెల్ దేశంలో ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్యలో జరుగుతున్న యుద్ధ సమయంలో మీరు ఈ మాటలు మాకు తెలియజేస్తున్నారు దేవా. నీకు వందనములు. అవును, నీవు యెరూషలేమును ప్రేమిస్తున్నావు కనుక తండ్రి నీవు వారి గుమ్మంల గడియలను బలపరిచి ఉన్నావు. వారి మధ్యను ఆ యెరూషలేము మధ్యను వారి పిల్లలను నీవు ఆశీర్వదించి ఉన్నావు. సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడవు నీవే. మా తండ్రి, మంచి గోధుమలతో వారిని తృప్తిపరుచుతున్నావు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ గొప్ప వాగ్దానం తండ్రి మా జీవితంలో కూడా స్థిరపరచమని వేడుకుంటున్నాము. నీ యొక్క కాపుదలను బట్టి తండ్రి ప్రభా, నీ యొక్క సంరక్షణను బట్టి నీవు మాకు సమకూరుస్తున్న ప్రతి విషయంలో మాకు మీరు ఇస్తున్నటువంటి వాగ్దానములను బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, యెరూషలేమును తండ్రి మీరు ఆశీర్వదించి ఉన్నారు. మరి యెరూషలేమును ప్రేమించమని మాకంతా కూడా చెప్పి ఉన్నారు. యెరూషలేమును ఎవరు ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అని కూడా చెప్పి ఉన్నారు. అవును ప్రభా, మేమైతే ప్రతిదినము కూడా నీ గురించి ప్రార్థిస్తూ, యెరూషలేమును గురించి ప్రార్థిస్తూ తండ్రి మేము మరి వేడుకుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి జనముల మధ్య తండ్రి మీరు క్షేమం కలుగజేయాలని, మేము ఎంతగానో నెమ్మది కలుగజేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. మరి మా ప్రభా, మరి అదేవిధంగా మమ్ములను మేము కూడా తండ్రి మేము నిన్ను అంగీకరించి ఉన్నాం కనుక నీ బిడ్డలుగా మీరు మమ్ములను కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మేమంతా కూడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము, నిన్ను ప్రార్థిస్తూ కొనియాడుతూ ఉన్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానములను బట్టి మా గుమ్మముల గడియలను కూడా మీరు బలపరిచి తండ్రి మా జీవితాలలో మీరు ఇస్తున్నటువంటి ఆ రక్షణను బట్టి, సంరక్షణను బట్టి, పోషణను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మీరు బలపరిచే దేవుడు, మమ్ములను బలపరిచే దేవుడు, మా గుమ్మములను బలపరిచే దేవుడు ప్రభా. మేము నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు అనుగ్రహించే దేవుడు. మా తండ్రి దేవా, మాకెవ్వరూ కాపుదలగా ఎవ్వరూ లేకపోయినా అవసరం లేదు, కానీ మీరైతే కొనుకక నిద్రపోక మమ్మల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవుడు. అవును తండ్రి, మీరు మమ్మల్ని కాపాడకపోతే ఈ లోకంలో మేము ఎంత టైట్ సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా మాకే కాపుదల ఉండదు. నీ కాపుదలనే మాకు చాలా ప్రాముఖ్యమైనది. నీ పైననే మేము ఆధారపడి నిన్నే అడుగుతున్నాం తండ్రి దేవా. నీకు వందనములు. మా తండ్రి దేవా, మమ్మల్ని మీరు కాపాడుతూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. మీరు మాకు సమస్తమును సమకూరుస్తున్నారు, మాకు సమాధానమును అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు ప్రభా, శ్రేష్టమైన గోధుమలను, మంచి గోధుమలను మాకు ఇస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు. అవును తండ్రి, ఆహారం లేదని మేము ఎప్పుడు కూడా దిగులు పడలేదు. ఏ పరిస్థితుల్లో అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఆకలితో ఉండలేదు. నీవు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉంటూ మాకు సమస్తమును ప్రొవైడ్ చేస్తున్నటువంటి దేవుడవు. అవును తండ్రి, కరోనా టైంలో కూడా తండ్రి మరి నీ బిడ్డలు ఎవరు కూడా ప్రభా, విశ్వాసులైనటువంటి వారు ఎవరు కూడా ఆకలితో ఉండినట్లుగా మాకు తెలియదు. మా ప్రభా, మీరు అంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడినటువంటి దేవుడు మా తండ్రి. అయితే నీ యొక్క చిత్త ప్రకారం మీరు సమస్తం కూడా జరిగిస్తున్నారు. మేము ఈ లోకంలో చూస్తున్నాం ప్రభా, అనేక పరిస్థితులను మేము గమనిస్తున్నప్పుడు తండ్రి నీ యొక్క కాపుదలను బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాకు సమకూర్చి పెడుతున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మాకు ఇస్తున్నటువంటి శాంతిని, సమాధానంను బట్టి కూడా నీకు వందనములు మా ప్రభా. యుద్ధ వాతావరణంలో
ఉన్న పరిస్థితులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి ప్రభా. ఆ యుద్ధం వల్ల మరి మేము ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉన్నది, ఎన్నో కొరతలు ఎదుర్కోవాల్సి ఉన్నది. మా తండ్రి దేవా, ఆ ప్రతి పరిస్థితిలో కూడా మీరే మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాము. అవును తండ్రి, ఎంతగానో మరి ఒక్కొక్కసారి పేదరికంలో ఉన్న అనేక మంది ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారో మా ప్రభా తండ్రి మాకు తెలియదు. కానీ మీరైతే ప్రభా సమస్తం చూస్తున్న దేవుడు, మీరు సమస్తమును కూడా మరి బాగు చేసే దేవుడు. మా పరిస్థితులను మీరు బాగు చేస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో నాయనా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు. మా కుటుంబాలలో మీరు మాకు ఇచ్చిన శాంతిని బట్టి, సమాధానమును బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతమంది పిల్లలు పరీక్షలు రాస్తున్న యవన బిడ్డను దీవించండి, వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి ప్లాన్తో టైం మేనేజ్మెంట్తో నాయన వారు మరి చక్కగా సిద్ధపడి పరీక్షలు చక్కగా రాసి చక్కగా విజయం పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా దేవా తండ్రి, ఎంతోమంది తండ్రి పిల్లలు దూరంగా ఉంటున్నారు, ఇంటికి దూరంగా ఉంటూ విదేశాలలో అదేవిధంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినము అనేక మంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. మా ప్రభా, ఎంతమంది అయితేనైనా ఉద్యోగాలు పొందుకుని సంతోషంగా ఉన్నారు, వారందరూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎంతోమంది కన్సీవ్ అయిన వార్తలు విన్నారు, వివాహాలు కుదిరిన వార్తలు విన్నారు, వారందరిని బట్టి కూడా నీకు వందనములు. ఎవరైతే సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వారిని అందరినీ మీరు దర్శించి తప్పక సంతానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ఎవరు కూడా కృంగుదలకు పోకుండా మీరు కాపాడండి. మా ప్రభానైనా మరి ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చిందని, అప్పుల సమస్య ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వివాహాలు కుదరలేదని ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు ప్రభా. అయితే మీరు సమస్తమును కూడా బాగు చేస్తారు ప్రభా. మీరు ప్రొవైడ్ చేసే దేవుడు, సమకూర్చే దేవుడు ప్రభా, మమ్మల్ని బాగు చేసే దేవుడు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ విధమైన ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి నీ సన్నిధిలో మరి ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయండి, నిరీక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది అప్పుల సమస్యలో భయంకరంగా వేదన పడుతూ ఉన్నారు. దయచేసి వారి సమస్యల నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎవరైతేనైనా మరి తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబానికి ఉన్నటువంటి ఆందోళనను తొలగించి మరి ప్రభా వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారికి మీరే సహాయం చేయండి. ఎంతగానో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో విధాలుగా వారి మార్పులు చేర్పులు వారి జీవిత గమనంలో చేసుకోవాల్సి ఉంటుంది. నాయన ఈ విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది తండ్రి రక్షణ లేని వారు ఉన్నారు. వారి కొరకు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళను తండ్రి మీరు దయచేసి నాయన వాళ్ళని మీరు దర్శించండి, వారికి సహాయం చేసి వారి హృదయాలను మార్చి వారి మనోనేతలను తెరిచి నాయన వారిని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు అద్భుతములు చే దేవుడు తండ్రి, కనికరించమని వేడుకుంటున్నాము. ఇంకా ఎంతోమంది నాయన భయంకరమైన వ్యసనాలకు గురి ఉంటున్నారు, తల్లిదండ్రులకు వేదన కలిగిస్తున్నారు. నాయన మీరే కృప చూపించండి, వాళ్ళని కూడా మార్చమని వేడుకొంచున్నాము దేవా తండ్రి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వాళ్ళను మీరు దీవించి వాళ్ళను క్షేమంగా కాపాడండి. వాళ్ళకు నాయన మీరే కాపుదలగా ఉండి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా, మరి అప్రమత్తతో ఉన్నట్లుగా నాయన మరి సైనికులను ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను మీరు మరి దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభాతాన్ని నడిపించండి. మా నాయన మరి ఎంతమంది అయితే ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి దేవా తండ్రి. సేవకులను దీవించి వారందరూ కూడా ఎంతగానో మేలుకొని తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. మీరు నాయన వాళ్ళను దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా.
మందిరాలు కట్టించుకుంటున్నటువంటి వారికి నాయన కొరత లేకుండా ఆర్థిక వనరులు దయచేసి మా ప్రభా ఆ పని అంతటిని కూడా సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నాన్న రాత్రి వేళలో నిద్ర పట్టని స్థితిలో దుఃఖంతో, వేదనతో, బాధలతో ఉన్నారో, ఏ పరిస్థితుల వల్ల వారు ఆ విధంగా ఉంటున్నారో ఆ దుఃఖంను, భారంను అంతటిని తొలగించి నాన్న వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా హృదయంలో ఉన్నటువంటి ద్వేషము, కోపము తీసివేసి మరి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకొని నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ముఖ్యంగా ప్రభా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, నిస్సహాయులు, మరి ఎలాంటి అవకాశం, సహాయం లేనటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించి వారికి అందరికీ కూడా మీరే సహాయం చేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన్ని మేము ఏం చేయవాలనో అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఉన్నాం తండ్రి. మమ్మలను మరి జయప్రదంగా నడిపించండి. రేపటి దినాన్ని కూడా మీకే అప్పగిస్తున్నాము. మా ప్రభా ఈ దినమంతా మాకు తోడయండి. మమ్మల్ని ఎంత జాగ్రత్తగా, ఎంత క్షేమంగా కాపాడినారు నాయన. నీకే వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, మీరు మాకు తోడై ఉంటేనే తప్ప మేము ఏమి కూడా చేయలేము. మా ప్రభా, మీ యొక్క సహాయం నిమిత్తము మేము నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని మేము తండ్రి, మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరిచ్చిన ప్రతి నెమ్మదిని బట్టి, శాంతిని బట్టి నీకు వందనములు. నీ క్షేమకరమైన రెక్కల చాటున మమ్మలను క్షేమంగా కాపాడి నిద్రింపజేయండి. మా తండ్రి, మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. ఏ అపాయములు మాకు కలగకుండా మీరు కాపాడు దేవుడు. ఏ తెగులు మా గుడారం సమీపించదు. నీ దేవదూతల కాపుదల మాకున్నది. అందుని బట్టి కూడా నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్ర మాకు అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.